ఈ వీడియోలో మనం రుణపూర్ణ సంఖ్యల క్రమం గురించి తెలుసుకుంటాము. ఆర్డరింగ్ నెగటివ్ నెంబర్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. -25, -30, -7, -10, -40 ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇప్పుడు మనం సాధన చూద్దాం. అయితే ముందుగా మనం ఆరోహణ క్రమం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆరోహణ క్రమం అంటే ఏమిటి? చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యల వరకు క్రమంలో రాయడము. అయితే ఇక్కడ మనకు ఇచ్చినవి ఏ సంఖ్యలు? రుణ సంఖ్యలు. ఒకవేళ ఇవి ధన సంఖ్యలు అయితే మనం ఏం చెప్తాము? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు వరుసగా రాసుకొని వెళ్తాము. అయితే ఇక్కడ రుణ సంఖ్యలను ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికోసం మనం సంఖ్యారేఖను తీసుకొని వీటిపై గుర్తించినట్లయితే సులభంగా మనకు అర్థమవుతుంది. దీని మీద ముందుగా మనం సున్నాను గుర్తిద్దాం. సున్నాకు కుడివైపు ఉన్న సంఖ్యలు ధన సంఖ్యలు కాబట్టి ధన సంఖ్యలు ఇక్కడ మనం 7ని తీసుకున్నాము. సున్నాకు ఎడమ వైపు ఉన్న సంఖ్యలను ఇప్పుడు మనం గుర్తిద్దాము. సున్నాకు ఎడమ వైపు ఇచ్చిన సంఖ్యల్లో మనకు -7 అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనము సున్నాకు పక్కన ఉన్న సంఖ్యను -7గా గుర్తిద్దాం. ఇప్పుడు -7 తర్వాత మనం కొంచెం దూరం అలా వెళ్తే మనకు తర్వాత -10 అనేది వస్తుంది. తర్వాత ఈ -10 కంటే ఇంకా అలా వెళ్తూ పోతే -10 తర్వాత ఇచ్చిన సంఖ్యల్లో ఏ సంఖ్య వస్తుంది? -25 వస్తుంది. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే -25 తర్వాత మనకు -30 అనేది వస్తుంది. ఆ తర్వాత -40 అనేది వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే చూడండి, సంఖ్యారేఖకు కుడివైపు వెళ్ళే కొద్దీ సంఖ్య యొక్క విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంఖ్యారేఖ మీద సున్నాకు ఎడమ వైపు వెళ్ళే కొద్దీ సంఖ్య యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా సున్నాకు ఏ సంఖ్య అయితే దగ్గరలో ఉంటుందో ఆ సంఖ్య అనేది పెద్దదవుతుంది. అదేవిధంగా సున్నాకు దూరంగా ఉన్న సంఖ్య అనేది చాలా చిన్న సంఖ్య అవుతుంది. ఇప్పుడు మనం ఆరోహణ క్రమంలో రాయవచ్చా? రాయవచ్చు. ఆరోహణ క్రమంలో రాయడం అంటే చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యలు కాబట్టి ముందుగా ఏ సంఖ్య వస్తుంది? బాగా చిన్న సంఖ్య -40 అనేది వస్తుంది. ఆ తర్వాత ఏంటి? -30 వస్తుంది. ఆ తర్వాత -25 వస్తుంది. ఆ తర్వాత -10 అనేది వస్తుంది. ఆ తర్వాత చివర్లో మనకు -7 అనేది వస్తుంది. అంటే -40 అనేది చాలా చిన్న సంఖ్య, -7 అనేది వీటిలో చాలా పెద్ద సంఖ్య అవుతుంది. ఎందుకు? సంఖ్యారేఖపై కుడివైపు వెళ్ళే కొద్దీ సంఖ్య విలువ పెరుగుతుంది, ఎడమ వైపు వెళ్ళే కొద్దీ సంఖ్య విలువ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి.